నీవు చేసే క్రియల మీద, నీ పెర్ఫార్మెన్స్ల మీద సాల్వేషన్ ఆధారపడి లేదు. రక్షణ ఎవరిదే? దేవుందే. ఆయన ఇచ్చే బహుమానం. విశ్వాసంతో దేవుడిచ్చే బహుమానాన్ని ఏం చేయాలి? మనం స్వీకరించాలి. ప్రభువా, నేనైతే అర్హుని కాదు, నేనైతే అర్హురాలను కాదు ఈ బహుమానాన్ని స్వీకరించడానికి, కానీ బై యోర్ గ్రేస్, నీ కృప ద్వారా దగ్గరకు రమ్మన్నావు కనుక వస్తున్నాను. ఈ రక్షణను నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను ప్రభు అని ఎవరైతే ఆయన రక్షణను స్వీకరిస్తారో వారు ఎట్టివారైనా, వారి గతం ఎంత భయంకరమైందైనా, ఎంత దౌర్భాగ్యమైనా, ఎంత చీకటిమయమైన, దేవుడు వారికి రక్షణ ఉచితంగా ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆనందం, నువ్వు కోల్పోయిన శాంతి, నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మరలా పునరుద్ధరించే దేవుడు. హల్లెలూయా. సమకూర్చే దేవుడు ఆయన. పడిపోయాను అనుకుంటున్నావా? కోల్పోయినని బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? నీ జీవితంలో ఒక వైఫల్యం వచ్చిందని, ఒక ఓటమి వచ్చిందని బాధపడుతున్నావా? మై డియర్ ఫ్రెండ్, లిసన్ టు మీ. కృపా సింహాసనం నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు నువ్వు కోల్పోయినంత దేవుడు ఏం చేస్తాడు? నీకు దయచేస్తాడు. Download ShareChat.